నిఘనమైన మీ పిల్లలకు వాక్యం బోధించడానికి కావాల్సిన మనకు తెచ్చిందని వినబోతున్న పిల్లలు కూడా శ్రద్ధగా విని వాటిని అర్థం చేసుకొని వారి యొక్క మనసులో వారి యొక్క ఆత్మలో అభివృద్ధి పొందుకు సహాయం చేయగలని కోరుకుంటూ మిగతా సంస్థ మా ప్రభుత్వం ఈ వినపతి కూడా మా రాష్ట్రం లక్ష్యం ప్రారంభించుకుంటున్నాము తండ్రి. మరొకసారి అందరూ కూడా ఉన్నానండి. ఒక సంతోషకరమైనటువంటి వర్తమానాన్ని బోధించడానికి నాకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ఎప్పటికీ కూడా చదివించుకోవాలనుకున్నాను. సరే మనకు సమయం లేదు, ఇప్పుడు మా వెంటనే మనం వెళ్ళాలి. అయితే అర్థవంతంగా జ్ఞానం మనం నేర్చుకున్నాము. మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుకుంటూ ముందుకు వెళ్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకొని, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై కూడా అసాధ్యము. చాలా గట్టిగా ఈ మాటను బట్టి మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకున్నాము. దేవునికి ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా ఉండాలి అన్నప్పుడు ఆ మనిషికి ఉండవలసినటువంటి ఒక అర్హత గురించి మన దగ్గర చెప్తూ ఉన్నారు. ఏమన్నది అక్కడ? విశ్వాసం. మానవుడు దేవునికి ఇష్టంగా ఉండాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇక్కడ దేవుడు ఆసక్తి చేశాడు. ఏమనంటే, ముందుగా విశ్వాసంలో ఎదుగు నువ్వు నన్ను సంతోషపెట్టిన వాడిగా ఉంటావు, నేను నిన్ను ఇష్టపడినటువంటి వాడిగా ఉంటానంటూ దేవుడు చక్కగా ఇక్కడ ఆశించాడు. అయితే ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం పరిచయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరు అనంటే, విశ్వాసమునకు తండ్రిగా ఉన్నటువంటి వ్యక్తి మనం బైబిల్లో చూస్తున్నాము. ఆయన పేరు ఏం పేరండి? విశ్వాసమునకు తండ్రిగా పిలువబడినటువంటి ఆయన పేరు ఏం పేరు? అబ్రహాం. వెరీ గుడ్. విశ్వాసమునకు తండ్రిగా పిలువబడినటువంటి అబ్రహాం గురించి మనము చాలా చక్కగా, చాలా లోతుగా, చాలా వివరంగా జ్ఞాపకం చేసుకుంటే అమూల్యమైనటువంటి దైవవర్తమానం మనకు అవుతుంది. ఈరోజు ఏం లేదంటే, అబ్రహాముకు దేవుడు ఏ వాగ్దానాలు చేశాడు అని గమనించినప్పుడు, ఆ వాగ్దానాల విషయమై అబ్రహాము ఎంత ఓపిక కలిగి ఉన్నారని గమనించినప్పుడు, ఆ వాగ్దానాలు ఎలా నెరవేరాయని గమనించినప్పుడు, ఇప్పటి వరకు కూడా ఆ వాగ్దానాలు నెరవేరుతూ ఉన్నాయని మనం గమనిస్తే చాలా ప్రణాళిక మనము గమనించుకోవచ్చు దేవుని యొక్క విషయంలో. అంటే దేవుడు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానంలో నెరవేర్చుకునేదానికి ఎంతవరకు దారి తీస్తున్నారంటే, ఈనాటి వరకు కూడా ఆ వాగ్దానం నెరవేరుతూ ఉన్నదని మనం చూసుకోగలము. అయితే సమయం లేదు, నేను వివరంగా చెప్పాలనుకున్నాను, నాకు సమయం తక్కువగానే ఉన్నది. కాబట్టి వచ్చినాను మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాము. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం గమనిస్తూ, 10వ అధ్యాయము ఏలైనగా క్షమించండి 10వ అధ్యాయం అండి, 10వ అధ్యాయము 23వ వచనం గమనించండి. వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు కనుక మనం నిలిచిన విషయమై చాలండి. ఆ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు దేవుడు మనతో ఏం చెప్తున్నాడు అంటే, పిల్లరా, వాగ్దానము చేసినటువంటి వాడు ఎలాంటి వాడు అని చెప్తున్నాడు ఇక్కడ? వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు కనుక ఆ వాగ్దానము ఆయన నెరవేర్చేవాడు ఎవరు అని మనం నమ్మాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ వాగ్దానం విషయంలో మనం ఎలా స్థిరంగా ఉండాలంటే, లంగర్ వలె నిశ్చలంగా స్థిరంగా మనము ఉండాలి. ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి వాడు ఖచ్చితంగా నెరవేరుతాడు. అయితే పిల్లరా, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, అబ్రహాముకు దేవుడు ఏ వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం విషయమై దేవుడు అబ్రహాము ఎలా చూస్తున్నాడు, ఆ వాగ్దానం విషయమై అబ్రహాము ఎలా విధేయత చూపాడు అని మనం గమనించాలి. ఈనాడు దేవుడు అబ్రహాముకి ఏ వాగ్దానం చేశాడని గమనించినప్పుడు, అబ్రహాముకు దేవుడు 3 వాగ్దానాలు ప్రాముఖ్యంగా మనము చేసినట్టుగా చూడగలం. ఏమిటేమి మీకు తెలిసినప్పుడు చెప్పండి మా. సంతాన వాగ్దానము, ఆశీర్వాద వాగ్దానము, తర్వాత భూ వాగ్దానము. అంటే ఇదిగో
చూపించబోయేటప్పుడు వెళ్ళు, అతనికి ఆ దేశంలో నీకు నేను ఆశీర్వాదం చేస్తాను, అనగా ఆ దేశంలో నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను అని చెప్పినప్పుడు అది భూవాక్యంగా మనం చూడగలం. ఆ తర్వాత ఇదిగో నువ్వు వెళ్ళి ఇసుక రేణువులను రక్షించుకో, ఆకాశ నక్షత్రంలో రక్షించుకో, అంతటి జనాంగం నీ నుండి తయారు చేస్తానప్పుడు దాన్ని మనం సంతాన వాతావరణంగా చూడగలం. ఆ తర్వాత నీ సంతానముల నుండి ఆశీర్వాదం పుట్టినాయని అంటారు. అంటే నీ సంతానం ద్వారా భూలోకం అంతా కూడా ఆశీర్వదించబడి చేసినప్పుడు అబ్రహాము వయసు ఎంత అని గమనించుకున్నప్పుడు అబ్రహాముకు దేవుడు ఈ వాగ్దానం చేసినప్పుడు 12వ అధ్యాయం ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 4 మనం చదువుకుంటే నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు సూచించి దేశములకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదు. నీవు ఆశీర్వాదంగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు, నిన్ను దూషించు వారిని దూషించదు. భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడతాయి. అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు గలవాడు. ఎన్నేళ్ళు? 75 ఏళ్ల యూత్ గలవాడు. ఎన్ని సంవత్సరాలకు అబ్రహాము దేవుడు వాగ్దానం చేశాడు? చూడండి, అబ్రహాము ఎక్కడి నుండి బయలుదేరుతున్నాడంట? చూడండి, 12వ వేదంలో 11వ 32 మనం గమనించుకుంటూ వచ్చినప్పుడు 32 అంటే తెరకు చేసిన దినములు 205 తెరకు 6 ఆ తర్వాత 10 కఠినగా యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి చేస్తున్నప్పుడు వెళ్ళిపో. నిన్ను గొప్ప జనంగా ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయను, నీ ఆశీర్వాదంగా ఉండు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించిన వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ ఆశీర్వాదం నీ యందు ఆశీర్వదించబడదని అబ్రహాముతో అనగా. చూడండి, ఎక్కడి నుండి వస్తున్నాడు అబ్రహాం అంటే ఊరు కల్దీలు అనేటువంటి ఒక ఊరు అన్నటువంటి పట్టణం. ఆ ఊరు పేరే ఊరు యుఆర్యు అని ఉంటుంది. అంటే ఊరు పేరే ఊరు అనేటువంటి ఒక పదం. ఆ పదంలో నుండి ఆ ఊరిలో నుండి అబ్రహామును దేవుడు తీసుకొని వస్తాడు. ఎందుకు దేవుడు అబ్రహామును ఆ ఊరిలో నుండి తీసుకొని వస్తాడు అని అంటే మనము యెహోషువ 24వ అధ్యాయంలో మనం చదువుకోగలం. యెహోషువ 24వ అధ్యాయం 2 గమనించండి. అక్కడికి వెళ్ళి ఎందుకు అబ్రహామును ఆ విధంగా దేవుడు ఆ ఊళ్ళో నుండి అనగా తన తండ్రి ఇంటి నుండి ఎందుకు బయటికి తీసుకొని రావాలి? తన తండ్రి ఇంటితో పాటే ఆయన ఆశీర్వదించవచ్చు కదా అన్నప్పుడు చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 2వ వచనం యెహోషువ జనులందరితో ఇట్లనేమో ఏమంటున్నాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పింది ఏమనగా ఆదికాండం నుండి నీ పితరులు అనగా అబ్రహామునకు తండ్రి అయిన తరహు కుటుంబములను నది యూఫ్రటీ అద్దెని విరోధించి ఇతర దేవతలను పూజించిరి. ఇలాంటి వారు ఎలా ఉంటున్నారు? అబ్రహాం యొక్క తల్లిదండ్రులు అనగా ఆ అబ్రహాం యొక్క తండ్రులు వాళ్ళ పితరుల యొక్క ఆచారాలు ఎలా ఉండేవి అని అంటే వాళ్ళు ఎలాంటి ప్రవర్తన కలిగినటువంటి వారుగా ఉంటున్నారంటే అక్కడ చూడగలం. ఏమని చెప్తున్నాడు దేవుడు? ఇతర దేవతలను పూజించి అనగా వారి యొక్క కుటుంబం ఎలాంటిది అంటే విగ్రహాల ఆరాధికులుగా ఉంటున్నారు. అలాంటి కుటుంబంలో నుండి దేవుడు ఏం చేశాడు అని అంటే అబ్రహాము నువ్వు బయటికి వచ్చే అబ్రహాము నిన్ను గొప్ప జనాంగంగా తయారు చేస్తాను, నీ వలన జనులందరూ కూడా ఆశీర్వదించబడతావు అని పిలిచినప్పుడు అబ్రహాము సందేహపడ్డాడా? చూడండి, అబ్రహాంకి ఎన్ని ఏళ్ళని చూసుకున్నాం మనము? 75 ఏళ్ళు.
అయితే 75 ఏళ్లలో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఎక్కడ ఎప్పుడు నెరవేరిందని గమనించుకుంటే ఎన్నో సంవత్సరంలో అబ్రహాము సంతానం ఉంటుంది అంటే ఎన్ని ఏళ్ళు కాదు అక్కడ 25 సంవత్సరాలు చూశాడు. ఏ వ్యక్తైనా 25 సంవత్సరాలు చిన్న అనుమానం లేకుండా, అవిశ్వాసం లేకుండా, సందేహం లేకుండా, ఏ మాత్రం కూడా ఇది కాకుండా దేవుడు చెప్పింది ఖచ్చితంగా జరుగుతాదని నమ్మడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈనాడు దేవుడు అబ్రహాము చేసినటువంటి వాగ్దానం విషయంలో అబ్రహాము ఏ మాత్రం కూడా సందేహపడినట్టు మనం చూస్తున్నాము. ఇంకా గమనించుకుంటూ మనం అంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తాడని ఆలోచన ఉంది, అంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆలోచన ఉంది. అయితే ఎవరు అబ్రహాముకు యొక్క సంతానం ఉంటుంది? అబ్రహాము ఆ వచనాల ప్రకారం గమనిస్తే నా ఇంట పుట్టినటువంటి ఎలియాజరే కదా నా ఆస్తికి వారసుడుగా ఉంటాడు, నా ఇంట పుట్టినటువంటి ఎలియాజరే కదా అంటూ అబ్రహాము ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం అక్కడ దేవుడితో చేస్తాడు. అప్పుడు అబ్రహాంకు ఆ మైండ్ సెట్ మనం గమనించుకుంటే పిల్లారా, అబ్రహాంకు దేవుడు చేసినటువంటి వాగ్దానం విషయంగా నమ్మకం లేదు అని కాకపోతుంది. ఆ దేవుడు చేసినటువంటి వాగ్దానము ఆశీర్వాదంగా సంతానంగా నేను అభివృద్ధి చేస్తాను అన్నప్పుడు తన దగ్గర రాకుండా ఉన్నటువంటి ఎలియాజర్నే చేస్తాడేమో అనుకున్నప్పుడు కాదు, అబ్రహాము ఎలియాజరు కాదు అబ్రహాము అనుకుంటాడు లేదు. ఆ తర్వాత ఇదిగో హాగరు అనగా శారా యొక్క దాచి అయినటువంటి హాగరుకు పుట్టినటువంటి కుమారుడు ఎవరు? ఇస్మాయిల్. ఇదిగో నా కుమారుడుగా ఇస్మాయిల్ పుట్టాడే, మరి ఇస్మాయిల్ అయినది నా సంతానము, నా వాగ్దానం నీ చేసినటువంటి ఆ వాగ్దానం అక్కడ నెరవేరుతున్నానే దేవుడిని మళ్ళీ ప్రశ్నించినప్పుడు అంటే అని సందేహపడలేదు. వాగ్దానం నెరవేర్చదు, ఆయన ఎలా చూసుకోవాలా అంటూ ఇష్టానువాదమైనది అనే వాగ్దానం వినిపించేంత వరకు ఆయన దేవుడి మీద ఆలోచన చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఈ ఇస్మాయిల్ దగ్గరికి వచ్చి ఇస్మాయిల్ అయినదైనా ఈ ఆశీర్వాదం ఈ వలన వస్తున్నాను అని అన్నప్పుడు ఆ దేవుడు ఏమని చెప్తాడంటే అబ్రహాముకు, కాదు అబ్రహాము, ఇతని వలన కలిగింది కాదు, నీ సొంత భార్య అయినటువంటి శారా వలన కలిగినది సంతానము, అదే ఆశీర్వాదంగా నేను ఇస్తాను అని చెప్పినప్పుడు దేవుడికి చాలా సంతోషంగా అబ్రహాం ఉంటే శారా ఏం చేసింది? ఆ టైంలో నవ్వుకుంది. ఎందుకు నవ్వింది? 20 ఏళ్ళు వచ్చాను నేను, ఇప్పుడు ఆ 75 ఏళ్ళప్పుడు వాగ్దానం చేశాడు, 25 ఏళ్ళు వచ్చాను, 25 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు నాకు 90 సంవత్సరములు, నా భర్తకు అయినటువంటి అబ్రహాంకు 100 సంవత్సరములు, ఈ సమయంలో నాకు నేను ముసలిదానినై గర్భం కూడా ఉడికిపోయిన దానినై నేను ఇప్పుడు సంతానం కన్నా బిడ్డలు కన్నా అంటూ నవ్వుకుంటే అబ్రహాం కానీ అవిశ్వాసంలో ఎప్పుడు పడిపోలేదండి. ఇలా మనం గమనించుకుంటూ ముందుకెళ్తే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకటి దేవుడు చేసినటువంటి వాగ్దానం విషయంలో మనం ఎలా ఉండాలి? సందేహపడకూడదు, అవిశ్వాసం చెప్పకూడదు. దేవుడు ఏదైనా ఒక వాగ్దానం చేశాడు అని అంటే దాని విషయంలో ఖచ్చితంగా నమ్మకంగానే ఉంటాడు దేవుడు. అది తెసలోనికీయులకు రాసిన పత్రిక మనం చదివినప్పుడు స్టూడెంట్ అవుతారు. 2వ తెసలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం 3వ వచనాన్ని గమనిస్తే, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని దృఢపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ఎలాంటి వాళ్ళంట ప్రభువు? దేవుడు అనేటువంటి ఆయన చాలా నమ్మదగినటువంటి వాడుగా అవుతున్నాడు. ఆయన నమ్మదగినటువంటి ఆయనను మనము అవిశ్వాసంలో ఆయన నమ్ముకోకుండా మనం ఉండకూడదు. ఆయన నమ్మకమైనటువంటి వ్యక్తి. ఆయన చేసినటువంటి వాగ్దానం ఎప్పటికైనా ఎవరైనా ఏ విషయాలైనా నెరవేరుతున్నాడు. నిజమైనటువంటి అబ్రహాముకు వాగ్దానం ఎవరు అంటే ఇక మీరే చెప్తారు. అబ్రహాం యొక్క నిజమైనటువంటి వాగ్దానం ఎవరైనాడు? అబ్రహాం యొక్క సంతానం ఎవరు? ఇప్పుడు చూడండి, అబ్రహాం యొక్క సంతానము యేసుక్రీస్తు వరకు కూడా అది దానికి జరుగుతూ వచ్చింది. నిజానికి అబ్రహాము ఇస్సాకు కోసం ఆ వాగ్దానాన్ని పొందుకోలేదు. అబ్రహాము కేవలం ఇస్సాకు కోసం మాత్రమే కాబట్టి అది ఈ కేవలం అంతా కూడా ఈ పూర్వమైన అంతా కూడా యేసుక్రీస్తు కోసం అబ్రహాము వాగ్దానాన్ని పొందుకున్నాడు. అది మనం కలిసి పట్టుకోవడం అనుకుంటే చూడండి, గలతీ
ఇంకా గలతీయులకు రాసినటువంటి పత్రికను మనం గమనించుకుంటున్నప్పుడు 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం దేవుడు ఆ సంతానం ఎవరని గమనిస్తే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 చదువుతున్నప్పుడు అక్కడ మన దేవుడు చెప్తూ ఉంటాడు. చూడండి, సహోదరులారా, మనుషుని దేవుడు మాట్లాడుతున్నాను, మనుషులు చేసిన ఉడబడికలను స్థిరపడిన తర్వాత ఎవరైనా దాన్ని కొట్టలేడు, దానితో మరేమీ కలపదు. చూడండి, 16వ వచనం ప్రాముఖ్యంగా అబ్రహాము మాత్రం సంతానములకు వాగ్దానం చేయబడెను. ఆయన అనేకుల గురించి అన్నట్టు సంతానములకు అని చెప్పగా ఒకరి గురించి అన్నట్టు నీ సంతానములకు అనెను. ఆ సంతానము ఎవరు? ఇప్పుడు ఎవరండి ఆ సంతానం? ఎవరు? అబ్రహాము ద్వారా ప్రభువు అనేటువంటి యేసుక్రీస్తు అక్కడ చూసినప్పుడు నీ సంతానం వలన సమస్త జనులు ఏమైనారు? ఆశీర్వదించబడతారు అని అబ్రహాము దేవుడు వాగ్దానం చేసినట్టుగా ఏం చెప్పాడట? నీ సంతానం వలన, నీ సంతానం, నీ ద్వారా ఉన్నటువంటి సంతానం వలన ఆశీర్వాదములుగా ఈ భూప్రపంచంలో కూడా సమస్త జనులు కూడా ఆశీర్వాదం పొందుకుంటారు అంటే సమస్త జనులు ఈనాడు ఎవరు ఆశీర్వదించబడుతున్నారండి? ఎవరి వలన ఆశీర్వదించబడుతున్నారు? యేసుక్రీస్తు వల్ల ఆశీర్వదించబడుతున్నారు. యేసుక్రీస్తే అబ్రహాము సంతానం చూస్తున్నాము. ఈనాడు ఎవరి నామంలో మనం జరుపుకుంటున్నాము? ఎవరి నామంలో రక్షించింది? ఎవరి నామంలో ప్రభావం వచ్చింది? ఎవరి నామంలో మనకు ప్రతిగా ఉంటుంది? ఎవరి నామంలో మనకు దేవుడు మహిమ ఉంటుంది? ఎవరి నామంలో సమస్యలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఏ విధంగా ఉంటున్నాము? ప్రతి దానికి మూలం అనుకుంటున్నాను కదా. యేసుక్రీస్తే ఆ అబ్రహాము యొక్క సంతానం అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే. చూడండి, ఆ ప్రణాళిక ఎప్పుడో అబ్రహాము కాలంలో ప్రారంభించబడి ఈనాడు వరకు కూడా నిర్మించుకుంటూనే ఉంది. కానీ తనకి కావాల్సినటువంటి అక్కడ ఏంటంటే మానవుడికి విశ్వాసం కావాలి, ఓపిక కావాలి, నిరీక్షణ కావాలి. ఇది నెరవేర్చిన దేవుడు వాగ్దానం. దేవుడు చేసిన వాగ్దానం ఎక్కడ మీకు తెలియదు, నాకు తెలియదు. మన నిన్న చూసుకుంటున్నాము. యెషయాగ్రంథంలో మనం చూస్తే ఆ నీ తలంపులను, మా తలంపులను, నా తలంపులు లేదు, దేవుడి యొక్క తలంపులు లేదు, మన తలంపులు లేదు, మన మనసులే లేదు, దేవుడు మనసులే లేదు. అది ఇప్పుడు అది ఇప్పుడు జరగదు, అనుకూలమైన సమయంలో జరుగుతుంది. అది ఎప్పుడు జరగాలని నువ్వు నిర్ణయం చేస్తావు. చూడండి.